యెషయా గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. మొదటి 4 అధ్యాయాలు ఈ తోటి మనం ఆలోచన చేస్తాం. పోయిన నెల ముగింపులో ఒక సంగతిని మనం ప్రస్తావించుకొని సెలవు తీసుకున్నాం. అదేంటనంటే యెషయా గ్రంథంలో ప్రత్యేకించి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రస్తుతపు దుస్థితి, రాబో కాలం యొక్క ఔన్నత్యపు స్థితి అనే ఒక చర్చ గ్రంథంలో జరుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథంలో దుస్థితి, ఎవరి దుస్థితి? యూదా లేదంటే యెరూషలేము. రాబో ఔన్నత్యపు స్థితి ఎవరికి? మీరు ప్రత్యేకించి నిబంధన జనం కదండి. ఈ నిబంధన జనాంగంకు రాబోయే ఔన్నత్యపు స్థితి గ్రంథంలో మనం చూస్తాం. ఈ మొదటి 4 అధ్యాయాల్లో ఈ సమాచారం ఎలా చర్చించబడిందనంటే, మొదటి అధ్యాయం 2వ వచనంలో నుండి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవాణినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని ప్రారంభించారు. ప్రస్తుతపు దుస్థితిలో ఏముందనంటే, తిరుగుబాటు చేసిన పిల్లలు ఎక్కడున్నారు? యూదయలో ఉన్నారు. ప్రత్యేకించి యెరూషలేములో అలాంటి పరిస్థితి ఉంది. ఈ యెరూషలేముకు ఇంకొక పేరు ఏంటంటే సియోను. సియోన్లో ఉన్నారు. ప్రాముఖ్యంగా సియోను అనేది అటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ప్రస్తావించబడింది. ఎందుకు సియోనుకు అంత ప్రాముఖ్యత పరమదేవుడు అనుగ్రహించారు అని అంటే, ఒకసారి మనం చరిత్రను చదువుతాం. మొదటి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 5 నుంచి చదువుతాం. 5వ అధ్యాయంలో దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన రాజు దేవుని నిబంధన ప్రజలను ఏలుబడి చేయటానికి ఇశ్రాయేలీయుల పైన రాజుగా అభిషేకింపబడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన వేరెవరో కాదు, దావీదు. ఆయన ఆలోచన, ఆయన చర్యలు ఎలా ఉంటాయనంటే దేవుని చిత్తానుసారమైనటువంటి మనసుతో జరిగిస్తూ ఉంటాడు. అంటే దేవుని చిత్తము, ఆయన మనస్సు ఒకే రకంగా ఉంటాయి. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. దేవుని యొక్క చిత్తంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి దావీదు తను రాజై స్థిరపడిన తర్వాత యెబూసీల యెరూషలేము అంటాం కదండి. అది ఈ కానాను 7 జాతుల్లో ఒక జాతి వారి యొక్క క్యాపిటల్ సిటీ.
దాన్ని ఎబూసీలు అని అంటారు. ఎబూసీలు యెరూషలేం. ఈ యెరూషలేం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇశ్రాయేలు భూభాగం అంతటిలో ఇది ఎత్తైన ప్రదేశం. కొంతమంది తెలియజేసినటువంటి సంగతి ఏంటంటే మొట్టమొదటగా సూర్యుడు ఉదయిస్తే ఆ కాంతి కిరణాలు మొదటగా యెరూషలేం మీద పడతాయి. అంత ఎత్తైన ప్రదేశం. అలాంటి యెబూసీల యెరూషలేమును దావీదు స్వాధీనపరుచుకున్నాడు. స్వాధీనపరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం చదువుతాం. ప్లీజ్ సార్, 5వ అధ్యాయం 4వ వచనంలో నుండి యెరూషలేములో ఇశ్రాయేలు యూదావారు అందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేశారు. అదిగోండి, దావీదు పురమనబడిన సియోను కోటను. కాబట్టి యెరూషలేమును దావీదు పురము అని గాని సియోను అని గాని పిలుస్తారు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందనంటే దేవుని సింహాసనం మీద ఆసీనుడై దేవుని పక్షముగా ప్రజలను పరిపాలన చేస్తున్నాడు దావీదు. అంటే సియోన్లో ఒక సంగతి ఉంది. ఏముందనంటే దేవుని ఏలుబడి ఉంది. దేవుని ఏలుబడి ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తూ ఉన్నారు. సియోను దేవుని ఏలుబడికి కేంద్రం. దేవుని ఏలుబడికి కేంద్రం. దావీదు సియోనులో నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందనంటే దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి దావీదు ఈ సియోనును కేవలం ఏలుబడికి మాత్రమే కేంద్రం కాదు, యూదా మతానికిని ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వానికిని ఆరాధనకు కూడా కేంద్రంగా చేయాలని ఉద్దేశించాడు. అందువలన క్రొత్త బండి ఒకటి చేయించి, ఆ రాజ్యం మనం చదివాం చాలాసార్లు, దావీదు పురమునకు మందసాన్ని తరలించాలని ఆలోచన చేశాడు. చివరకు తరలించాడు. తరలించిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను 8వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, సియోను అని దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చి దేవాలయంలో ప్రతిష్ఠ చేశారన్నమాట. కాబట్టి సియోను పురంలో దేవుని ఏలుబడి, అలాగే మనుషులు దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమము జరిగేది. అంటే ఇది రాజకీయ కేంద్రము, మత కేంద్రముగా సియోను ఉంది, యెరూషలేం ఉంది. యెషయా ఏమని తన ప్రవచనాలు తెలియజేస్తూ ఉన్నాడనంటే యెరూషలేమును గూర్చి, యూదాను గూర్చి ఆయన ప్రవచనాలు యెషయా గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దేశమంతటను గూర్చి
మతానికి రాజకీయానికి కేంద్రముగా ఉన్న యెరూషలేమును గురించి, అంటే దేవుని ఏలుబడి జరిగే చోటు, అదేవిధంగా దేవునికి ఆరాధన జరిగే చోటును గురించి ప్రవచనాలు. యెరూషలేమును గురించి అంటే ఈ రెండు జరిగే ఒక ప్రదేశముల గురించిన ప్రవచనాలు. ఓకే, కాబట్టి మొదటి 4 అధ్యాయాల్లో మనం ప్రత్యేకించి యెరూషలేము, దేవుని నిబంధన ప్రజలు, ఆయన ఆరాధన జరిగే చోట్ల ప్రజల యొక్క ప్రవర్తన, వారి యొక్క దుస్థితి ఎలాగుంది, దేవుని ఆరాధించే మనుషుల యొక్క దుస్థితి ఎలాగుంది, దేవుని ఏలుబడి కింద ఉన్నాము అని చెప్పుకున్నటువంటి మనుషుల యొక్క దుస్థితిని పరమదేవుడు చూసినప్పుడు వారి దుస్థితి ఎలాగుంది, వారు ఎలాగున్నారనంటే తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉన్నారు. తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉన్నారు. మొదటి అధ్యాయం మనం 2వ వచనం చదివాం కదండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు అంటే ఆయన మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడమే తిరుగుబాటు. అంటే ఆయన ఏలుబడిని తిరస్కరించడం, ఆయన అధికారానికి ఒప్పుకోకపోవడం, ఆయన ఆజ్ఞలను నిరాకరించడం. నువ్వేదైనా చెప్పుకో, మేము ఈ మాట విన్నాం, అది తిరుగుబాటు. నువ్వు ఎంతటి గొప్పవాడమైనా కావచ్చు, కానీ నీ ఏలుబడి కిందకి, నీ పరిపాలన కిందకి మేము ఒప్పుకోం, అది తిరుగుబాటు. నీ సంరక్షణ మాకు అవసరం లేదు అనే మనసును తిరుగుబాటు అని అంటామన్నమాట. కాబట్టి సౌలు దేవుని చేత ఆజ్ఞాపింపబడి అమాలేకీలను హతం చేయమని పంపబడినప్పుడు అతడు దేవుని మాట వినలేదు. దానిని ఏమన్నాడనంటే పరమ తండ్రి, తిరుగుబాటు చేయుట. ఆయన ఆజ్ఞను అంగీకరించలేదు, తిరుగుబాటు చేయుట. ఆయన యొక్క అధికారానికి లోబడలేదు, తిరుగుబాటు చేయుట. కాబట్టి సియోన్లో దేవుని యొక్క పరిపాలన ఉన్నప్పటికీ తిరుగుబాటు చేసే జనాంగం వాళ్ళు, తిరుగుబాటు చేసే జనాంగం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో, వారు తిరుగుబాటు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము. అది సంగతి. తిరుగుబాటు చేయడం అనంటే దేవుని ధర్మశాస్త్రాన్ని వినకపోవడం, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకపోవడం, దాన్ని అనుసరించి నడిచే మనసు లేకపోవడం. మనం ఏదో అనుకుంటున్నామేమో తిరుగుబాటునంటే. దేవుని మాట వినట్లేదు అనుకోండి, ఆయన వాక్యాన్ని మనం పెడచెవిన పెడుతున్నాం అనుకోండి, ఆయన వాక్యం గద్దింపుతో కూడినదైనా, హెచ్చరికతో కూడినదైనా, ఆదరణతో కూడినదైనా, ఏ రూపంలో ఆయన సందేశాన్ని మనకు అందించిన దాన్ని మనం వినకపోతే తిరుగుబాటే, దాన్ని అంగీకరించకపోతే తిరుగుబాటే. కాబట్టి తిరుగుబాటును గ్రంథంలో ఆ విధంగా చర్చించాం. యెషయా గ్రంథంలోనే 63వ అధ్యాయం 10వ వచనంలో, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను, కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖింప చేయడం తిరుగుబాటు, పరిశుద్ధాత్మను దుఃఖింప చేయడం తిరుగుబాటు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో,
ఉమ్, తన పితరులతో చేర్చబడిన ఉమ్, గాయనగా ఉమ్, మరియు వారి ఎదుట ఉమ్, మీరు నా మాట వినక ఉమ్. నా మీద తిరుగుబాటు చేసి మాట వినకపోవడం తిరుగుబాటు. మాట వినకపోవడం తిరుగుబాటు. కాబట్టి తిరుగుబాటు చేసే పిల్లలుగా వారి దుస్థితి ఉంది. వారి దుస్థితి మొదటి అధ్యాయం 2 నుంచి 4వ వచనం వరకు తిరుగుబాటు. రెండవ సంగతి, వారి యొక్క దుస్థితిని మనం పరిశీలించినప్పుడు రోగము కలిగిన హృదయం, రోగిష్టి జనం, వ్యక్తిత్వానికి రోగం. అందువలన 6వ వచనంలో నుండి ప్రత్యేకించి 5వ వచనంలో నుండి నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. తైలంతో మెత్తన చేయబడలేదు అని అంటున్నారు. కాబట్టి రోగము, ఆత్మ సంబంధమైన రోగము, అది వారి ప్రస్తుతపు దుస్థితి. దేహానికి రోగం వస్తే ఇబ్బంది ఏమీ లేదు. అది దేవుని యొక్క సహవాసం నుండి మనుషులను వేరు చేయలేదు. దానికి రుజువు యోబు యొక్క జీవితం. యోబు యొక్క జీవితం. దేహము పుండ్లతో నింపబడింది, అనారోగ్యము, శరీరం బాధిస్తూ ఉంది, నొప్పి కలిగిస్తూ ఉంది. కానీ దేవుని సహవాసం నుండి, దేవుని ఏలుబడి నుండి దూరం చేయలేకపోయింది రోగం. కానీ ఆత్మకు రోగం వస్తే అది ప్రమాదం. ఆత్మకు రోగం వస్తే అది ప్రమాదం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంగతి ఏంటంటే, వారు హృదయంలో రోగం కలిగి ఉన్నారు. అది వారి దుస్థితి. తర్వాత 3వ సంగతి ఏంటంటే, 11వ వచనంలో నుండి, మొదటి అధ్యాయం 11వ వచనంలో నుండి, ఇది పోయిన వారం మనం ఆలోచన చేసాం కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నామండి. 17వ వచనం వరకు వారి ప్రస్తుతపు దుస్థితి ఆ కాలంలో ఎలాగుందనంటే, అంగీకరింపబడిన ఆరాధన. ఆరాధన మానేయలేదు. వారి ఆరాధన అంగీకరింపబడట్లేదు. చదివేసేద్దాం ఒకసారి. 11 నుంచి 14వ వచనం వరకు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల పొరుగును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. అది సంగతి. నా ఆవరణము తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానిని ఇకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూటము ఒక ప్రకటనలను జరుగుచున్నవి. జరుగుతున్నాయా? జరుగుతున్నాయి.
తతంగాలు జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి. జరిగే ప్రదేశం ఉంది, జరిగించే మనుషులు కూడా ఉన్నారు. అయితే మీ పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఏంటండి, దేవుని ఆరాధన చేస్తే ఆయన బాధపడుతున్నారు, ఆయనకు బలి అర్పిస్తే ఆయన బాధపడుతున్నారు, ఆయనకి నైవేద్యం అర్పిస్తే బాధపడుతున్నారు. ధర్మశాస్త్ర గ్రంథంలో తెలియజేసినట్టు సంవత్సరానికి 3 మార్లు వారు ఉత్సవముగా సమావేశమైనప్పుడు ఆ సమాజ కూడికలు ఆయనను బాధపరుస్తూ ఉన్నాయి. ఆ గుంపు జమవడం దేవునికి బాధాకరంగా ఉంది. ఎక్కడ? యూదా జనాంగం, యెరూషలేము యొక్క దుస్థితి అది. దేవుడు వారి ఆరాధనను అంగీకరించలేకపోతున్నాడు, వారి బలి నైవేద్యాలను స్వీకరించలేకపోతున్నాడు. వాస్తవానికి చరిత్రలో మొదటి బలి అర్పణ దేవుణ్ణి ఆనందింప చేసింది. అది హేబేలు యొక్క బలి, హేబేలు అర్పించిన బలి. జలప్రళయం తర్వాత నోవాహు అర్పించినటువంటి బలిని దేవుడు స్వీకరించారు. ఇంపైన సువాసనను అగ్రాణించి అని ఉన్నది. కానీ ఈ గుంపు అర్పిస్తున్నటువంటి బలులను, నైవేద్యాలను దేవుడు అంగీకరించలేకపోతున్నారు. పైగా అవి బాధ కలిగిస్తున్నాయి, కాబట్టి వారి ఆరాధన దేవునికి అంగీకారంగా లేదు. 4వ సంగతి, వారి ప్రస్తుత దుస్థితి మనం చూసినప్పుడు అసలు యెరూషలేము, సియోను, దాని గురించి దేవుని యొక్క ఆలోచన ఎలాంటిదనంటే, నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక గుడారం ఏర్పాటు చేయమని మోషే తెలియజేసినట్లు, యోధా ఇశ్రాయేలీయుల జనాంగం మధ్యలో దేవుడు యెరూషలేమును తన నివాస స్థలముగా కోరుకొని ప్రత్యేకించి యెరూషలేము దేవాలయం నిర్మించినప్పుడు, సొలొమోను నిర్మించినప్పుడు ఆయన ఆమోదం, ఆయన ఇష్టం తెలియచేస్తూ ఆయన ప్రసన్నతను నేరుగా మందిరం మీదకి దించారు ఆయన. చదువుతాం ఒకసారి మనం 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, క్షమించాలి, 1వ రాజుల గ్రంథమే 8వ అధ్యాయం దాకా మనం చదివాం కదండి. మందసము కూడా దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన తర్వాత ఇనాగ్రేషన్ అద్భుతంగా జరిగింది. 10వ వచనంలో నుండి, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండు కొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు. కాబట్టి ఏం జరిగిందనంటే, ఆయన ఏర్పరచుకున్నటువంటి యెరూషలేము, తన పరిపాలనకు కేంద్రముగా ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేము, అదే సమయంలో మనుషుల యొక్క ఆరాధనను స్వీకరించడానికి ఆయన ఏర్పాటు చేసిన యెరూషలేము, అంతేకాదు వారి యొక్క మనవులు, ఆయన నిబంధన ప్రజల యొక్క మనవులను ఆలకించడానికి చెవియొగ్గే ప్రదేశం అది. ప్రత్యేకించి సొలొమోను అదే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నువ్వు భూమి ఆకాశములను పట్టుజాలవు, అయినా సరే మేము మీకు కట్టిన మందిరం ఏ పాటిది? అయితే మీరు ఒక పని చేయగలరు, మేము ఈ స్థలమునకు వచ్చి మీ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా మా మనవి ఆలకించు దేవా అని సొలొమోను పేర్కొన్నాడు. కాబట్టి ఈ యెరూషలేము అనేది దేవుడు తన ధర్మశాస్త్ర ప్రకారం మనుషులను పరిపాలించడానికి
ఆయన పరిపాలన కేంద్రం. దేవుని ధర్మశాస్త్ర ప్రకారము మనుషులను దేవుణ్ణి సేవించటానికి ఆరాధించటానికి యెరూషలేము కేంద్రం. ఎంత అద్భుతమైన సంగతి అది. పవిత్రమైనటువంటి నగరం, అపవిత్రత ఉండకూడని ప్రదేశం, నిబంధనకు బద్దురాలైనటువంటి నగరుగా యెరూషలేము ఉండాలి. కానీ తన దుస్థితిని గురించి చాలా భయంకరంగా మాట్లాడారు పరమ తండ్రి. చదువుతాం ఒకసారి మనం. మొదటి అధ్యాయం 21వ వచనంలో. మొదటి అధ్యాయం 21వ వచనంలో, అయ్యో నమ్మకమైన నగరము, వేశ్య ఆయను. ఒకప్పుడు ఇప్పుడైతే. కాబట్టి ప్రస్తుతపు దుస్థితి దేవుడు యెషయా ద్వారా సమాచారాన్ని యోధా జనాంగానికి తెలియచేసేసరికి నమ్మకమైన నగరము వేశ్య అయింది. దేవునితో నిబంధన చేసే, దేవుని ఆరాధించే జనాంగము దేవునితో పాటు వేరే వాటిని ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది ఈ భయంకరమైనటువంటి సంగతి? యెరూషలేములో. మనషే ప్రత్యేకించి దేవాలయంలో మూత వేయించేశాడు. దానికి ముందు అదే యెరూషలేములో భయంకరమైనటువంటి విగ్రహారాధనని జరిగించడానికి పూనుకున్నాడు. నమ్మకమైన నగరం, దేవుడు తన నివాస స్థలంగా కోరుకున్న ప్రదేశం, ఆయన ఏలుబడికి కేంద్రం, మనుషులు ఆయనను ఆరాధించడానికి కేంద్రముగా సీయోనును ఏర్పాటు చేసుకుంటే అంతటి నమ్మకమైన నగరం వేసేసి ఇశ్రాయేలీయుల జనాంగం యొక్క, యోధా యెరూషలేము యొక్క దుస్థితి అది. అంతటితో అయిపోలేదు. ఇంకేం జరుగుతుంది? 22వ అధ్యాయం 2వ అధ్యాయం 26వ వచనం చదువు. 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశమగు మీ జనము తూర్పును ఉండిన కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యజనుల సంప్రదాయంలో, అన్యజనుల సంప్రదాయంలో ప్రత్యేకించి అన్యజనుల అడ్రస్ కూడా చెప్పాడు ఆయన. అదేంటనంటే తూర్పును ఉన్న అన్యజనులు. ఎవరా వాళ్ళు? యెరూషలేముకు, ఇశ్రాయేలు దేశానికి తూర్పును ఉండి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అన్యజనులు ఎవరు? బబులోను, అష్షూరు. బబులోను వాసులు, అష్షూరు వాసులు. తూర్పు భూభాగం ఏంటి? యెరూషలేముకు తూర్పు భూభాగం. ఒకసారి మ్యాప్ చూద్దామండి. అబ్రహాము ప్రయాణం చేసిన మ్యాప్ మనం గతంలో కూడా ఆలోచన చేసాం. ఆది కాండంతో సంబంధం కలిగిన ప్రదేశాలు. మీరు మధ్యధరా సముద్రం ప్రక్కన యెరూషలేము, యోధియా దేశాన్ని చూస్తారు. ఆ మ్యాప్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని ఉన్నాయి. ఈస్ట్ అన్నమాట. ఈస్టర్న్ కంట్రీస్, తూర్పు దేశాలు ఎక్కడున్నాయనంటే వాళ్ళు ఎవరనంటే అష్షూరు కనబడుతున్నారు పైన నినివే దగ్గర. అరారాత్ కొండకి కొంచెం దిగువ భాగంలో అష్షూరు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా కొంత కిందకు వస్తే బబులోన్ వారు ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎలాము వారు కూడా ఉన్నారు.
ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆ తర్వాత మనదే, ఇంకోటి ఏం కాదు. ఏషియన్ కంట్రీస్, అప్పుడు ఏషియన్ కంట్రీస్, అప్పుడు తూర్పు దేశాలు. నేరం మోపబడింది సియోను నగరం పైన. అన్ని జనులు ఏమన్నాడు, జనుల సంప్రదాయములు, తూర్పు నుండి నా జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. తూర్పు నుండి ఉన్న జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. అసలు పరమ తండ్రి యోధా దేశాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు, లేదంటే కనాను భూభాగాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు, ఆ స్థానికుల సంప్రదాయాన్నే వారవలేకపోయాడు. స్థానికుల సంప్రదాయాన్ని వారవలేకపోయాడు. ఆ 7 జాతుల వారు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఎలాంటిదనంటే, వారి ప్రాక్టీస్లో నరబలి, వారి ప్రాక్టీస్లో సక్నాలు చూడడం, వారి ప్రాక్టీస్లో సోది చెప్పడం, వారి ప్రాక్టీస్లో ఇక్కడ చెప్పబడినట్లుగా అపవిత్రమైనటువంటి ప్రతిక్రియ ఉంది. కాబట్టి దేవుడు వారిని ఆ భూభాగంలో నాటటానికి దాన్ని నీట్గా శుభ్రపరిచి, ఎలాంటి అపవిత్రత భూభాగంలో ఉండకుండా ఆయన జాగ్రత్త వహించి, ఆ తర్వాత ఈ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఆ భూభాగంలో నాటినప్పటికీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపు పని ఏంటనంటే, దేవుడు ఏమైతే తుడిచివేయాలని ఎదురు చూశాడో అదే అలవాట్లు వీరు వారి జీవితంలో నేర్చేసుకొని వాటిని అనుసరించి నడవడం ప్రారంభించారు. కానానీల ఆచారము, వారి సంప్రదాయము, వారి అలవాట్లు పైపెచ్చు వాటితో మాత్రమే కాకుండా తూర్పు దేశం యొక్క సంప్రదాయాన్ని వారు పాటించడం ప్రారంభించారు. కాబట్టి అన్ని జనుల సంప్రదాయం, దేవుని నిబంధన ప్రజలు కాని వారి యొక్క జీవిత విధానం, వారి అలవాట్లు, వ్యవహార శైలి ఇశ్రాయేలీయుల జనాంగము, పైగా యూదా యెరూషలేము వారు పాటిస్తూ ఉన్నారు. అందువలన 2వ అధ్యాయం 6వ వచనం ఉన్నట్టు మనం చదువుతాం. అది ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగం చేస్తున్నారు. తూర్పు దేశపు జనుల యొక్క సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. అన్యజనులు సహవాసం చేదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. కాబట్టి వారి యొక్క దుస్థితి అది. కొత్తగా కనబడింది ఆ సంప్రదాయం బాగుంటుంది. లేదంటే వీరి దృష్టికి వాళ్ళు గనులుగా కనబడ్డారు అశ్షూరీయులు, కాబట్టి వాళ్ళ ఆచారాలు బాగుంటాయి అని అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం, అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్ని జనుల విధులను ఆచరించుటకై మీరు ఎవరి కట్టడలను అనుసరింపక మానిచున్నారో. కాబట్టి ఆ విధులను అనుసరించడానికి దేవుణ్ణే పక్కన పెట్టేశారు. దేవుని ఆజ్ఞల, ఆయన కట్టడలన్నీ మళ్ళీ కాసేపు పక్కన పెడదాం. మరి ఏం అనుసరిస్తాం? అన్ని జనుల ఆచారాలు, సంప్రదాయాలు, వారి చుట్టూ ఉన్నటువంటి ఆ జనాంగం యొక్క విధులు ఆచరించడానికి దేవుని పక్కన పెట్టేశారు. ద్వితీయోపదేశకాండం, క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 2 వచనాలు మనం చదివితే, మనస్సే ఏలన ఆరంభించినప్పుడు, మనస్సే ఏలన ఆరంభించాడు యెరూషలేములో, 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. దేవుని ఏలుబడికి కేంద్రముగాను
దేవునికి ఆరాధనకు కేంద్రంగాను యెరూషలేంలో అతడు ఏలన ఆరంభించినప్పుడు జరిగించిన సంగతులు ఏంటి? అతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టు అన్ని జనులు చేసిన హే క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. కాబట్టి యెరూషలేం యొక్క దుస్థితి ఆ విధంగా ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితి. 7వ వచనంలో 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు అని చెప్పేసి. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. ఎవరు? యూదయ దేశాన్ని గురించి సంగతి. వాస్తవానికి దేవుడు వారిని ఐగుప్తు నుండి విమోచించి కనాను భూభాగంలో ప్రవేశింప చేసినప్పుడు మీరు వెళ్ళే దేశం యొక్క పరిస్థితి ఏంటంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశాన్ని ఇలాగ వర్ణించారండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో నుండి అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనప రాళ్ళు గల దేశము. దాని కొండలలో రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. కాబట్టి దేశం యొక్క విధానం మంచి ఆహారం, నీళ్లు సమృద్ధి, అంతేకాదు తర్వాత లోహములు కలిగినటువంటి దేశం, రాగి ఇనుము విస్తారంగా దొరికే ప్రదేశం అది. కాబట్టి ఆ దేశంలో నివసించడమే భాగ్యం. అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే గ్యారంటీగా వాళ్ళకి ధనవృద్ధి కలుగుతుందండి. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు రావడమే మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. ఐగుప్తు దేశంలోనే అంత సంపన్నులుగా ఈ జనాంగాన్ని చేసినటువంటి పరమ తండ్రి వాగ్దత్త భూమిలో వారిని చేయి విడిచిపెట్టడానికి తీసుకొని రాలే. ఐగుప్తు కంటే శ్రేష్టమైనటువంటి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన తర్వాత ఆ దేశపు పంటను, దేశపు ఖనిజాలను, దేశపు నదులను, దేశపు వర్షాన్ని, ఆ దేశానికి పరమదేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని అనుభవిస్తున్నటువంటి మనుషులు తృప్తి పొంది యెహోవాను స్తుతించారు. అది ఆయన కోరు. కానీ ఈ జనాంగం ఏం చేస్తూ ఉన్నారనంటే దేవుని స్తుతించడం మానేసి, దేవుని మహిమపరచడం మానేసి, ఆయన ఆరాధించటానికే మనసు నిలుపుకోకుండా పొరుగు దేశాలపైన దృష్టి వెళ్ళింది. వారు లోకము, దేవుని నిబంధన ప్రజలు కాని వారు. వారి భావం ఎలాగుంటుందనంటే కలిమి విస్తరిస్తున్నందువల్ల మేము భక్తులము. కలిమి విస్తరించుట జీవమునకు మూలము అనేది వాళ్ళ ఆలోచన. వీళ్ళు దేవుని స్తుతించడం మానేసిన దాన్ని పక్కన పెట్టి వీళ్ళకున్నటువంటి ధన అర్జనను బట్టి గర్విస్తున్నారు. అదే సంగతి తెలియజేశాడు 7వ వచనంలో. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. వారి దేశము
నిండి ఉన్నది. వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. అందుకోసమా గనులు అమ్ముకొని, ఇనుము నమ్ముకొని, రాగి నమ్ముకొని ఆస్తిని సంపాదించుకోవటానిక దేవుడు అక్కడ పెట్టింది. ఆస్తి సంపాద్యము కంటే ముందు ఆయనను స్తుతించే కార్యక్రమాన్ని పరమదేవుడు మొదటిగా ఆజ్ఞాపించాడు. అది మంచి దేశమే, పాలుతేనెలు ప్రవహించే దేశమే, అభివృద్ధికి అనుకూలమైనటువంటి దేశమే. కానీ మొదట చేయవలసింది దేవుని స్తుతించడం. కాబట్టి మనుషులు ఏం చేశారనంటే ఆస్తిని మితి లేకుండా సంపాదించారు. అది సొలొమోనుతో ప్రారంభమైంది. కాబట్టి రాజులు, అధిపతులు మితి లేకుండా ధనార్జన చేయటానికి దేవుని నగరును వాడుకుంటున్నారు, దేవుని వాగ్దత్త భూమిని వాడుకుంటున్నారు. సంపదకు ఒక కేంద్రముగా ఆరాధన కేంద్రాన్ని చేశారు. ధనార్జనకు కేంద్రముగా దేవుని ఏలుబడి జరిగే చోటును వాళ్ళు మార్చుకున్నారు. దారం వారి దుస్థితి అది. ఇంకా తర్వాత 7వ వచనంలో ఇంకొక మాటను మనం చూస్తే, వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. అది సంగతి. పరమదేవుడు ఆజ్ఞాపించినప్పుడు మీరు విస్తారముగా రథములను కానీ గుర్రములను కానీ మీరు సమకూర్చుకోకూడదు. అది దేవుని ప్రజల కల్చర్ కాదు. అది శత్రు భయం చేత భయపీడితులవుతున్న ఐగుప్తీయులు రథములు ఉంటాయి, వారికి గుర్రములు అవసరం. ఇశ్రాయేలుల నిబంధన దేవుడు వారికి ఆశ్రయదుర్గముగాను వారికి కేడెముగాను ఉంటే నరులను, గుర్రములను, రథములను నమ్ముకోవాలా? కాబట్టి అలాంటి ఆలోచనను, అలాంటి ప్రాక్టీస్ను దేవుడు వారి యొక్క దుస్థితిగా పరిగణించాడు. అందువల్ల 6వ వచనం, 6వ పాయింట్ ఏం రాద్దామనంటే, మితి లేని ఆస్తి. తర్వాత గుర్రములు, రథములు. సంపాదించుకోవడం వారి యొక్క దుస్థితి అయి ఉంటుంది. 8వ వచనాన్ని ఒకసారి మనం చదివేసేద్దాం. అది సంగతి. కాబట్టి దేవుడు కాని దానికి వాళ్ళు దాసులుగా తమను తాము అమ్ముకునే కార్యక్రమం కూడా అక్కడ ఉంది. 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయంలో ప్రత్యేకించి ఇశ్రాయేలీ యూదా యొక్క పెద్దలు, నాయకులు, వారి యొక్క దుస్థితి, పరిపాలనలో ఉన్న దుస్థితి, వారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి దుస్థితిని 3వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి చదువుతాం మనం. 14వ వచనంలో వారి అధిపతులను విమర్శింపవచ్చుకున్నాడు. మీరే ద్రాక్షారసం తినివేసిరి, మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ కిందలోనే ఉన్నది. నా ప్రజలను అడ్డుకొట్టి మీరేమి చేయుదురు? పేదలను ముక్కుమడు నూరి మీరేమి చేయుదురు? కాబట్టి ఇశ్రాయేలు పెద్దలు, వారి నాయకుల యొక్క దుస్థితి ఈ విధంగా ఉంది. 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా నీ అధికారులు ద్రోహులు, దొంగలు. చాలే. కాబట్టి పెద్దలు, అధిపతులు, న్యాయాధిపతుల యొక్క దుస్థితి అది. 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇలాంటి న్యాయాధిపతులను సొదొమ న్యాయాధిపతులారా,
గొమొర్రా జనులారా, ఉమ్. మన దేవుని ఉపదేశమునకు చెవి ఉంది. వాస్తవానికి అది దేవుని సింహాసనమున్న స్థలం. ధర్మశాస్త్ర ప్రకారము దేవుని ఏలుబడి జరగాలి. జరిగించటానికి నాయకులు, అధిపతులు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే పెద్దలు, అధిపతులు యొక్క దుస్థితి. పెద్దలు, అధిపతుల యొక్క దుస్థితి. కాబట్టి 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనంలో మరియు ఉమ్, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి ఆ, ఉమ్, ఉమ్. కాబట్టి గర్వం, స్త్రీలు సైతము గర్విష్ఠులు. స్త్రీలు సైతం గర్విష్ఠులు. అందువలన యూదా దేశము, యెరూషలేము యొక్క దుస్థితి ఇది. యెరూషలేము యొక్క దుస్థితి ఈ విధంగా ఉంది. అయితే పరమదేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆయన చేసే కార్యం ఏంటంటే ఈ యూదా దేశాన్ని, యెరూషలేముని మొదటగా ప్రక్షాళన చేస్తారు. ప్రక్షాళన చేయటానికి ఆయన ఒక దినాన్ని నియమించి, దానికి యెహోవా దినము, ఆ రోజు ఈ భక్తిహీనత అంతటి పైన ఆయన తన న్యాయమైనటువంటి తీర్పును విధించి తన ఉగ్రతను కుమ్మరిస్తారు. అది బబులోను చెర రూపంలో. కాబట్టి వీరి దుస్థితిని బట్టి, వీరి చెడును బట్టి బబులోను చెరలో ప్రక్షాళన జరిగించిన తర్వాత రాబోయే ఔన్నత్యపు స్థితి దేనికండి? సియోనుకు రాబోయే ఔన్నత్యపు స్థితి ప్రత్యేకించి 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి తెలియజేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి యోధాను గూర్చియు, యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. కాబట్టి అంత్య దినములలో చెర ప్రక్షాళన జరిగిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాల్లో, ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాలు అది ప్రభువైన యేసు శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంతో ప్రారంభమైంది. ఆ అంత్య దినాలు యెరూషలేము క్రీస్తు 70 యెరూషలేము నాశనంతో పూర్తి చేయబడింది. అంత్య దినములు ఇది ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాలు. ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాలు. ప్రభువైన యేసు ఆయన ఎప్పుడైతే శరీరాన్ని ధరించారో, శరీరధారి అయి ఉన్న దినములంతట్లో ఒక్క పొల్లైనను సున్నైనను పోకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా పాటించారు. సంపూర్తిగా ధర్మశాస్త్రాన్ని జరిగించినటువంటి ఆయన ప్రభువైన యేసు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. ఆయన పునరుత్థానం తర్వాత, క్రొత్త నిబంధన సంఘము స్థాపించబడిన తర్వాత 40 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత అప్పటికే యెరూషలేములో ధర్మశాస్త్ర సంబంధమైన
ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధించే మనుషులు ఉన్నారు, జరిగించే యాజకులు కూడా ఉన్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? దేవాలయం ఉన్నంతకాలము కొనసాగుతుంది. కాబట్టి పరమదేవుడు టైటస్ చక్రవర్తి చేత దేవాలయాన్ని పడగొట్టేసిన తర్వాత ఇక మీదట ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన, అర్చనాచారాలు, బలులు, అర్పణలు ఆ ప్రదేశంలో నిర్వర్తించడానికి వీలు లేకుండా చేయడంతో ధర్మశాస్త్రము యొక్క అంత్య దినములు ఫుల్ స్టాప్ పడ్డాయి. ప్రారంభమైంది క్రీస్తు ప్రభు శరీరధారి అయినటువంటి దినాల్లో. ఆ ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాలు ఎక్కడి వరకు అండి? యెరూషలేము నాశనం అయిపోయింది కదా. ఆ అంత్య దినాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినములలో చదువుదాం సార్. ఇప్పుడు అంత్య దినములలో పర్వతము పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే అది అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము అనంటే ఆరాధనకును ఏలుబడికిని కేంద్రముగా ఉన్నటువంటి స్థలం అది. యెహోవా మందిర పర్వతము అధికారాన్ని సూచిస్తుంది, రాజరికాన్ని సూచిస్తుంది. మందిరము సేవను సూచిస్తుంది. కాబట్టి అది పర్వతం కాదు, మందిర పర్వతం. అంటే దేవుని యొక్క ఏలుబడి, అదే సమయంలో దేవుని మనుషులు ఆరాధించడము, ఇవి రెండూ జరిగే ప్రదేశము. కాబట్టి ఏమన్నారనంటే యెహోవా మందిర పర్వతము. ఇది ప్రత్యేకించి క్రీస్తు ప్రభు సంఘం సియోను, నూతన యెరూషలేము అనే పర్యాయ పదాలు ఈ యెహోవా మందిర పర్వతానికి ఉన్నాయి. ఒకసారి మనం చదివితే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా, అది నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు. చాలు. కాబట్టి యెహోవా మందిర పర్వతము సియోను, క్రొత్త నిబంధన సంఘము, అది దేవుని పరిపాలనకు కేంద్రంగా ఉంది. దేవుడు తన ఏలుబడిని సియోనులో నుండి సాగజేయుచున్నాడు. అంతేకాదు, ఆ పరిపాలనకి కేంద్రముగా ఉన్నటువంటి సియోన్లో దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం కూడా ఉంది. కీర్తనల గ్రంథం 132 13వ వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తన నివాసముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థలముగా ఉండును. అక్కడ ఏం జరుగుతుంది? 9వ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక. కాబట్టి దేవుడు ఆ కాలంలో యెరూషలేమును తన ఏలుబడికిని తను ఆరాధించడానికి కేంద్రంగా కోరుకుంటే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సియోను వాసులు, దేవుని నిబంధన జనము, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు ఆయనపై తిరుగుబాటు చేశారు. హృదయ సంబంధమైన రోగం. దేవుడు వాళ్ళ యొక్క ఆరాధన చూసి వెక్కసమయ్యేటట్టుగా
వాళ్ళు ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. అసహ్యం. నమ్మకమైన నగరం కానీ వేసేది. జనుల సంప్రదాయాలు ఉన్నాయి. మితి లేకుండా దేవుని పేరు చెప్పి ఆస్తులను, గుర్రాలను, రథాలను సంపాదించుకోవాలి. అందులో ఉన్నటువంటి నాయకులు అన్యాయమైనటువంటి ప్రవర్తన. స్త్రీలు సైతము గర్విష్ఠురాలు. ఇది యెరూషలేము యొక్క దుస్థితి. అప్పటి దుస్థితి. దాన్ని సహించలేని పరమ తండ్రి తనకు నివాసంగా కోరుకున్నటువంటి సీయోను యెరూషలేములో, క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన ఎలాంటి పరిస్థితిని అంగీకరిస్తూ ఉన్నాడనంటే ఇప్పుడు మనం చదువుతాం. 2వ అధ్యాయం 2వ వచనంలో నుండి, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. మందిర పర్వతం పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అంటే రాబో ఔన్నత్యపు స్థితిలో సంఘము అన్నిటికంటే ఉన్నతమైనది. క్రీస్తు ప్రభు సంఘం అన్నిటికంటే ఉన్నతమైనది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనాన్ని దానియేలు వివరిస్తూ ఉన్నప్పుడు, చేతి సహాయం లేని ఒక రాయి ఆ విగ్రహాన్ని పడగొట్టి పెరిగి పెద్దదై మహాపర్వతమైంది. అది భూతలమంత పెద్దదయింది అన్నాడు కదండి. ఆ పర్వతం ఇది యెహోవా మందిర పర్వతం, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ఉన్నతంగా స్థిరపరచబడుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమును గురించి, ఆయన ఏలుబడి ఆరాధనకు కేంద్రంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం గురించి దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుని యొక్క ఉద్దేశము క్రీస్తు ప్రభు సంఘం, ఆయన జనాంగము, ఆయన రాజ్యము అత్యున్నతమైనది. పర్వత శిఖరమును స్థిరపరచబడింది. ఆ శిఖరము పైన ఏలుబడి చేసేది తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఆరాధించే జనాంగము ఆ సియోను వాసులు. కాబట్టి అంతటి ఉన్నతమైనటువంటి పరిస్థితులు భూలోకంలో ఇంకెక్కడ ఉండవు. అలాంటి స్థితిలో పరమ తండ్రి ప్రేమ దుస్థితి లాంటిది. కానీ నేను క్రీస్తు ప్రభు సంఘానికి ఇవ్వబోయే ఔన్నత్య స్థితి లాంటిది. నా ఏలుబడికి కేంద్రముగా క్రీస్తు ప్రభు సంఘం. నేను ఆరాధింపబడటానికి, మహిమపరచబడటానికి కేంద్రముగా క్రీస్తు ప్రభు సంఘం. దేవుని ఏలుబడి పరిపూర్ణంగా మనుషులు అంగీకరించే స్థలం అది. దేవుడు తను ఇష్టపడినట్లు, కోరినట్లు ఆయన ఆరాధించే జనాంగం వారు. అందువలన యెహోవా మందిర పర్వతము అని అంటారు. యెహోవా మందిర పర్వతము. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో వీళ్ళ యొక్క ఆరాధనను చూసి అసహించుకున్నటువంటి పరమ తండ్రి, వీరి ఆరాధనలో ఉన్నటువంటి దుస్థితిని చూసి అసహించుకున్న పరమ తండ్రి క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన ఆరాధించే మనుషులు
ఎలాంటి మనుషులను ఆరాధిస్తారో సియోను వాసులయ్యుండి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని. మరి వీరి ఆరాధన అసహ్యం, అంగీకరణ తర్వాత అసహ్యం. వీరి ఆరాధన అసహ్యపడ్డాడు, క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఆరాధన కోరుకుంటున్నాడు. ప్రస్తుతపు దుస్థితి, రాబోయే ఔన్నత్య స్థితి. వీరు ఆరాధన కోరుకుంటున్నాడు పరంపర. కాబట్టి యెహోవా మందిర పర్వతం, దేవుని యొక్క ఏలుబడిని తృణీకరించిన మనుషులు, దేవుని యొక్క అధికారానికి ఇష్టపడిన మనుషులు, దేవుని యొక్క ఆదేశాలను పెడచెవిన పెట్టినటువంటి మనుషులు. కానీ క్రీస్తు ప్రభు సంఘం ఎలాంటి వారు అయి ఉంటారు? యథార్థవంతులై దేవుని కట్టడలను అనుసరించి ప్రవర్తించడానికి ఇష్టపడినటువంటి జనాంగం, ఆయన ఏలుబడిని అంగీకరించే మనుషులు, ఆయన అధికారానికి ఒప్పుకున్న మనుషులు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము దేవుని ఏలుబడికి కేంద్రము, అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి కేంద్రముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చదివేసేద్దాం సరే. ఇంకా 2వ అధ్యాయం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, అనుకూలము కాని సంప్రదాయాలు, అది దేవుని రాజ్యంలో ఉండాల్సినవి కాదు, దేవుని జనాంగం మధ్యలో, నిబంధన ప్రజల మధ్యలో ఉండవలసినవి కావు. కానీ ఏం చేస్తున్నారనంటే వాటిని తీసుకొని వస్తున్నారు. ఎక్కడికి? యెరూషలేము. కానీ దేవుడు క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితిని ఎలా చూపిస్తున్నాడు అంటే, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, బయట నుంచి ఏమి రాదు క్రొత్తగా. సంప్రదాయాలు, ఆచారాలు వెతికి తెచ్చిపెట్టుకోరు. మరి ఏం చేస్తారు? ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. మా దేవుని యొక్క కట్టడలు ఇవి, మా దేవుని యొక్క నీతి విధిది, మా దేవుని యొక్క ఆజ్ఞలు ఇవి అని క్రీస్తు ప్రభు సంఘము లోకానికి తెలియజేస్తుంది. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్య స్థితి. మరి వాళ్ళ దుస్థితి ఏంటి? ధర్మశాస్త్రం సరిపదు మాకు, ఇది పరిపూర్ణమైనది కాదు, ఇది మా బ్రతుకులకు చాలినది కాదు. కాబట్టి తూర్పు దేశము వారి యొక్క సంప్రదాయాలు, ఫిలిస్తీన్ల యొక్క మంత్రములు, ఇవి కూడా మాకు కావాలి, ఇవి కూడా మాకు కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఆ కాలపు దుస్థితిని పరమదేవుడు అసహించుకున్నాడు. దానికంటే ఉన్నతమైనటువంటి రీతిలో క్రీస్తు ప్రభు సంఘాన్ని, మందిర పర్వతాన్ని పర్వతములపైన స్థిరపరిచి, అన్నిటికంటే ఎత్తుగా దాన్ని స్థిరపరిచి. ఏం జరగాలి అక్కడ? ఏం జరగాలి? ఏం జరగాలనంటే, యెరూషలేము నుండి యెహోవా వాక్కు, సియోనులో నుండి ధర్మశాస్త్రం బయలుపెట్టాలి. నాదో చిన్న ప్రశ్న. దేవుని రాజ్య సంబంధమైన సంగతులు సంఘంలో నుంచి బయటకు వెళ్తున్నాయా?
దేవుని రాజ్యానికి సంబంధం లేని అనేకమైనటువంటి విషయములు సంఘంలోనికి ప్రవేశిస్తున్నాయా? మరి అది దుస్థితే కదా. పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని ఉద్దేశించింది అది. జనులు దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో తెలియక నష్టపోతూ ఉన్నారు. దేవుడు జనులను ఎలాగ తన ఎదుట ప్రవర్తించాలో నేర్పించే బాధ్యత ఎవరిదండి? సంఘం. కాబట్టి క్రొత్త నిబంధన సంఘాన్ని పరమదేవుడు ఉద్దేశించిన సంగతి. అది జరిగినప్పుడు సంఘం యొక్క ఎడిఫికేషన్ జరుగుతుంది. అది జరిగినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అందువలన ఎప్పుడైతే ధర్మశాస్త్రమో దేవుని వాక్కు ఆయన సందేశమో సియోనులో నుండి బయలుదేరి వెళ్ళిందో జనులు గుంపులు గుంపులుగా వస్తారు. చదువుతాం 3వ వచనంలో, జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై అది మనం వెళదాం అనే ప్రోత్సాహం, పురుకొల్పుకోవడం, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవడం. మనం వెళదాం రండి. దేవుడు ఏం చేశారనంటే తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుదుము అని చెప్పుకుంది. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చు, అనేక జనములకు తీర్పు తీర్చు. వారు తమ ఖడ్గములను నాగట నక్కులుగాను, చూడండి వారి దుస్థితి ఏంటి? గుర్రములు, రథములు, ఆస్తి, దేవుని పేరు చెప్పి సంపాదించుకోవడం. మరి పరమదేవుడు వాస్తవానికి క్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలా ఉద్దేశించాడు అంటే వారి ఖడ్గములను నాగటి నక్కులుగా, వారి ఈటలను మత్స్యకత్తులుగాను సాగు చేసుకుంటారు. కాబట్టి అప్పుడు దుస్థితి అది. క్రీస్తు ప్రభు సంఘంలో పరమదేవుడు చూస్తున్నటువంటి ఔన్నత్యపు స్థితి, మనుషుల యొక్క ప్రవర్తనలు అది చూస్తున్నాడు. చదివేసేద్దామండి. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను మత్స్యకత్తులుగాను సాగజేర్చుకుందరు. ఇందురు మానివేయును యాకోబు వంశస్థులారా రండి. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము దేవుని వెలుగులో నడిచేది. అలాంటి క్రీస్తు ప్రభు సంఘాన్ని, యెహోవా మందిర పర్వతాన్ని రాబోయే ఔన్నత్యపు స్థితిగా యెషయా గ్రంథంలో పరిచయం చేశాడు అన్నమాట. కాబట్టి వారి ప్రస్తుతపు దుస్థితి అంటే గ్రంథంలో ఉన్న సమాచారాన్ని మనం చూస్తున్నాం, బయటకు వెళ్ళట్లేదు, ప్రసంగం కాదు. అందువల్ల ఒక ఆలోచన రావాలండి. వారి ప్రస్తుతపు దుస్థితి, దేవుడు అనుగ్రహించబోయే క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే ఔన్నత్యపు స్థితి. ఇవి రెండు యెషయా గ్రంథంలో చర్చింపబడ్డాయి. గ్రంథాన్ని చూడాల్సిన విధానం 4వ అధ్యాయం వచ్చేసరికి ఇంత ఔన్నత్యపు స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? ఎవరి వలన ఏర్పడుతుంది? దేవుడు ఈ ఔన్నత్యపు స్థితిని ఎవరి ద్వారా జరిగిస్తారు? నాలుగో అధ్యాయంలో కొంచెం పరిచయం చేశారు. చదువుతాం. 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకుని వారికి
శేషించిన వారికి, అదిగోండి, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, ఆ, అనగా ఉమ్, జీవము పొందుటకై, ఉమ్, యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి ఉమ్. పరిశుద్ధుడని పేరు పెట్టరు. కాబట్టి యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి, క్రీస్తు ప్రభు సంఘంలో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుంది. వారు జీవం పొందుటకై నియమింపబడ్డారు. ఇది కలిగేది ఎవరిని బట్టానంటే, ఎవరిని బట్టి రాస్తానండి, యెహోవా చిగురు. యెహోవా చిగురు. కాబట్టి ఆ కాలపు దుస్థితి నుండి క్రీస్తు ప్రభు సంఘంలో ఇలాంటి ఔన్నత్యపు స్థితి పరమదేవుడు కోరుకుంటే దాన్ని జరిగించడానికి ఆయన ప్రత్యేకించి యెహోవా చిగురు అనే ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది 4 అధ్యాయాలు జరిగిన సంగతి. తర్వాత అధ్యాయాల్లో 8వ అధ్యాయం వరకు మరలా వచ్చే నెలకు చదువుకుని రండి. 8వ అధ్యాయంలో ఆ చిగురు యొక్క విశేషము, చిగురు యొక్క జననము, ఆ చిగురు యొక్క ఔన్నత్యం ఎలాంటిదో తర్వాత అధ్యాయంలో చర్చిస్తాడనమాట. కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చిన్న అవుట్లైన్ లాగా మనం రిపోర్ట్ చూసాం. పరమదేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి తండ్రిని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ మాట్లాడవచ్చు. అందరికీ